ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్కి చెందిన ఇద్దరు ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి భారీ వర్షాలతో దెబ్బతిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్ను పునరుద్ధరించడానికి సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ మారేడ్మిల్లిలోని సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ను తిరిగి తీసుకురావడానికి కార్మికులు సస్పెండ్ చేసిన విద్యుత్ తీగలపై నడుచుకుంటూ వాగు దాటారు. రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు మంగళవారం అంతరాయం ఏర్పడిందని అధికారులు నివేదించారు. అయితే బుధవారం మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి సున్నంపాడు గ్రామానికి వెళ్లే ఫీడర్ లైన్పై వెదురు మరియు ఇతర చెట్లు కూలిపోవడంతో సున్నంపాడు, దేవరపల్లిలో 800 మందికి పైగా నిర్వాసితులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ తీగలపై వాగును దాటించడంలో సాహసోపేతంగా వ్యవహరించిన విద్యుత్ సిబ్బందిని సున్నంపాడు గ్రామస్తులు, సర్పంచ్ వి లచ్చిరెడ్డి అభినందించారు. గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ తీగలపై వాగును దాటించడంలో సాహసోపేతంగా వ్యవహరించిన విద్యుత్ సిబ్బందిని సున్నంపాడు గ్రామస్తులు, సర్పంచ్ వి లచ్చిరెడ్డి అభినందించారు.